ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా మన తండ్రి జీవం గల దేవునితో నూతనమైన వాగ్దానం ప్రకారం మనము బ్రతుకుచున్నాం కదా. అయితే మన మధ్యలో మన తండ్రి ఉండాలని, నివసించాలని, ఆ విధమైన ఆత్మ సంబంధము కలిగి ఏ సేవకుడైనా మరి విశ్వాసైనా నమ్మకంగా ప్రభుని పిలుచుకొని ఆయనతో సంతోషిస్తూ ఆ వాగ్దానం ప్రకారం నడుచుకున్నట్టు ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన వాగ్దానం ఏమిటంటే, నా సేవకుడా ఏమంటుండ ఆయన, నా సేవకుడా. ఎందుకంటున్నాడు నా సేవకుడని? ప్రతి ఒక్కరమైన సేవకులుగా మారిపోవాలి. ఎవరు విశ్వాసులు ఉండటానికి ఇంకా వీలు లేదు. ప్రపంచానికి సువార్త చేయాలంటే అందరూ తన సేవకుడుగా మారిపోవాలి. యెషయా నా సేవకుడా. అయితే ఈరోజు నేను కూడా ఆయన సేవకుడిగా ఉండాలి. మరి లోకములో అనేక మంది దైవదాసులు, అనేక మంది ప్రభునామములో నమ్మకంగా జీవిస్తున్నారంటే ఆయన సేవకుడుగా మనమందరం ఉండాలని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి ఎందుకు తన సేవకుడు కావాలా? లోకములో తన మాటలు తెలియనట్టి వారు, తెలుసుకున్నట్టు వారు అన్యజనులు ఉంటున్నారు కదా. వారందరికీ మనమేమైనా సేవకులమైన మనము వెలుగు దారి చూపించాలి. చీకటిలో ఉన్న ప్రజల అన్యజనులకు వెలుగులో త్రోవలో నడిపించటానికి నేను సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్న మాటలు బట్టి ఈరోజు మరి వెలుగులో మరి నడిపించాలంటే మనము కూడా దేవుని యొక్క కృపలో నడిచి దేవుని చిత్తములో ఉంటూ అనేకమైన అన్యజనులకు న్యాయమును తీర్పు చేయాలి కదా. దేవుని స్తోత్రం. మరి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం, యెహోవాకు నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనముగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. ప్రజల కొరకు నేను నిన్ను కాపాడుతాను. అన్యజనులకు న్యాయము తీర్చటానికి నాకు నిబంధనగాను నిన్ను నిర్మించుకొని ఉన్నాను. ఎంత చక్కటి మాట. ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కడు సేవకుడు కావాలని దేవుడు మనల్ని అడుగుచున్నాడు. ఎందుకంటే చీకటిలో ఉన్నట్టు అన్యజనులకు ఆయన మార్గము వెలుగైనది గనక వెలుగులో నడిపించాలండి. త్రోవలు వారి ప్రక్క అయిపోయినప్పటికీ, వంకర ఉన్నప్పటికీ దేవుని నామము, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమన్న తండ్రి మార్గములో అనేక మంది నడిపించటానికి కదా ప్రతి ఒక్కరిని నా సేవకుడుగా నిన్ను ఏర్పంచుకొనుచున్నా అంటున్నాడు. ఎందుకంటే నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. చూడండి ఎంత మంచి చక్కటి మాట చెప్తున్నాడు. కాబట్టి నిన్ను కాపాడి నా ప్రజలకు నువ్వేమై ఉండాలి? న్యాయము చేయటానికి, వెలుగులో వారిని నడిపించటానికి నేను నిన్ను నిర్మించుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట మన యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి యెహోవా తండ్రి చెబుతున్న ప్రతి మాట కూడా మరి యెహోవాకు నేనే నీతి విషయములలో నిన్ను నిబంధనగా నిన్ను నిర్మించుకొని ఉంటున్నాను. కాబట్టి నీతి విషయంలో తప్పిపోయిన బిడ్డలను నీతి మార్గంలో నడిపించటానికి నిన్ను నేను ఎన్నుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను నిన్ను ఏర్పంచుకుని ఉన్నాను. నిన్ను నేను ఆదుకుంటున్నాను. నా సేవకుడా, నిన్ను నేను ఏర్పంచుకున్నాను. అయితే నా ప్రాణప్రియుడా, అతని యందు, ఆయన నా ప్రాణప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచున్నాను. అతడు అన్యజనులకు న్యాయము తీర్చును. అతని యందు నా ప్రాణం ఉంచున్నాను, అతని యందు నా ఆత్మ ఉంచున్నాను. అతను అన్యజనులకు ఏం చేస్తాడు? న్యాయము తీరుస్తాడు. ఎవరు? నా సేవకుడైన నా ప్రాణ ప్రియుడు అతడు. కాబట్టి అతడు అన్యజనులకు మరి న్యాయము తీర్చి వారు చీకటిలో ఉంటుండగా వారిని వెలుగులో నడిపిస్తాడని మరి
యెహోవా తండ్రి ఎంతో ఇక్కడ మరి ఆశిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా వెన్నుకున్న గొప్ప దేవుడు అనేక మందికి మనం ఏమై ఉండాలా? వెలుగై ఉండాలి. మనము వెలుగై ఉంటేనే అన్యజనులు దేవుని తెలుసుకోక మరి అనేక విధాలుగా బ్రతుకుచున్న వారి బ్రతుకులకు ఆధారంగా ఆయన చిత్తమును, ఆయన కృపను చూపించి నీతి మార్గములో నడిపించాలి. వారి కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, వారి కుటుంబాలు దీవించబడాలి, వారి కుటుంబంలో అక్కర్లు, ఇబ్బందులు అన్నీ విడుదల కావాలంటే మనమందరము కూడా ప్రార్థన చేయాలి. సేవకుడని పిలిచున్నాడు కదా, అయితే అన్యజనులు న్యాయం తీర్చమని చెప్తున్నాడు కదా. అయితే ఆ రోజు మరి నువ్వు నేను కూడా ఏం చేయాలి? అన్యజనులకు న్యాయము కనపరచాలి. అయితే ఆయన అంటున్నాడు, వారు ఎరగని మార్గములో గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరగని త్రోవలో వారిని నడిపించదును. మొదట చీకటిలో నుంచి వెలుగులోనికి, వంకర త్రోవల నుంచి వారిని చక్కటి మార్గంలో నడిపించంటున్నాడు. వారు ఒకవేళ వెలగకుండా గుడ్డి త్రోవలు వెళ్ళిపోతుంటే వారిని చక్కటి మార్గంలో నడిపించదను. వారు వెళ్ళుచున్న త్రోవలు వంకరగా ఉంటే వారిని చక్కటి మార్గంలో నడిపించదని అంటున్నాడు కదా. కాబట్టి మన ప్రభు చెబుతున్న ప్రతి మాట కూడా అయితే ఆయన అంటున్న చక్కటి మార్గం నడిపించదను. నేను వారిని ఎడవక వారి కార్యములను జయపరచదును. వారి కార్యములు విజయపరచదును. వారిని కుటుంబం ఆశీర్వదించదును. వారు ఏ కార్యంలో ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి నేను వారికి విజయం కలుగొచ్చేదనని దేవుడే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి కుటుంబం దేవుడు ఆశీర్వదించి దీవించాలని మరి సమయంలో ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కృప జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ చిత్తములో, మీ కృపలో, మీ మహిమలో తండ్రి, ఇదిగునైనా అన్ని జనులకు నా ప్రభువ న్యాయము జరిగించడానికి మీ ఇష్టపడుచున్న గొప్ప దేవుడా, చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపించాలని ప్రభువ నైనా, నా ప్రియ కుమారులుగా నైనా, నా ప్రియ సేవకుడుగా నా ప్రభువ నైనా వాడుకునడానికి ఇష్టపడిన గొప్ప దేవానికి స్తోత్రం. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి, ప్రతి ఒక్క సేవకుడిగా ఉండి అనేక మందికి వెలుగుగా ఉండటానికి సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.